సూర్యాపేట జిల్లా కోదాడలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో కోదాడ మేలచెరువు వెళ్లే దారిలో వాగు పొంగిపొర్లుతోంది. వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. అటు పలు కాలనీలు జలమయం కావడంతో ఇల్లు నీట మునిగాయి. రహదారులపై వరద ఉప్పొంగడంతో ఎన్ఎస్పీ కాలనీలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న నాగం రవి అనే వ్యక్తి మృతి చెందాడు. మాది కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు. నిన్న నైటు కురిసిన 6 గంటల అకాల వర్షానికి వరద తీవ్రత బాగా ఎక్కువ రావడం వల్ల కార్లు, అలానే మా ఇంటి పక్కనే తెలిసిన వల్ల ఒక 4 బరిగొడ్లు చనిపోవడం జరిగినాయి. వాటితో పాటు ఈ వరద నీటి ప్రవాహంతో పాటు విష జంతువులు కూడా రావడం జరిగినాయి. పాములేంది, తేలింది అవి కూడా కొట్టుకొని రావడం జరిగినది. చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికి కూడా కరెంటు కూడా లేక కూడా చాలామంది చాలా అవస్థపడుతున్నారు. కాబట్టి అధికారులు తొందరగా తగిన సహకారం చేసి తొందరగా ఈ నీటిని ఎలా చేస్తారని చెప్పి మా విజ్ఞప్తిగా కోరుకుంటున్నాం. దాదాపు ఇప్పుడు మా శ్రీలంకలు చెప్పినట్టునే 100 నుండి 150 ఇళ్లలో కూడా ఇప్పటికి కూడా నీళ్ళు అంతే ఉన్నాయి, నిల్వ ఉన్నాయి. మరి అది ఎట్లా తొలగిస్తారో ఏంటనేది కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు. తొందరగా సహకరించవలసిందిగా కోరుతున్నాము. మాది కోదాడ అన్న ఫోన్ చేస్తే మనోడు డ్రైవర్ ఫోన్ చేసింది రమేష్ గారు. ఒకసారి మరి ఎట్లా